ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ద్వారా పుంగనూరు మండలంలో ఉన్న సంఘమిత్రలకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ కూటమి నాయకులు డోక్రా మహిళలంటేనే డోక్రా పెట్టిందే మనకి పేరు. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రామన్న గారు చెప్పినట్టు 2002లో డోక్రా మహిళలకు అందరికీ రివాల్వింగ్ ఫండ్ అంటూ ఫ్రీగా 10,000 రూపాయలు 10 మంది మహిళలకు 10 మందిని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్కు రివాల్వింగ్ ఫండ్ అంటూ ఫ్రీగా 10,000 రూపాయలు 1,000 రూపాయలు చొప్పున 10,000 ఫ్రీ అమౌంట్ ఇచ్చి 1000 నుంచి లక్షాధికారులు నా ఆడబిడ్డలు కావాలని ఆడబిడ్డల మీద సానుభూతితో కాదు ప్రేమతో ఒక అక్క చెల్లెలని అభిమానంతో మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము 10,000 ఒకరికి సహాయం చేసే పరిస్థితుల్లోనే మనం ఉంటాం. ఒకరి దగ్గర 10,000 అప్పకపోకుండా 10,000 రూపాయలు మనం ఒకరికి ఇచ్చే స్థాయికి ఎదిగినాము. సంతోషం. చాలా మహిళలకు ఎందుకు ఇచ్చినాడంటే కూడా ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకొని వెన్నెముకలాగా వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటారనే నమ్మకంతో భరోసాతో ఆడబిడ్డలకు ఇంత పెద్ద బాధ్యతని అంటగట్టినాడు సారు. అదే విధంగా ఈరోజు మన మండలంలో గత ప్రభుత్వంలో అవమానాలు పడ్డాము. ప్రెస్ మన ఉద్యోగం చేయాలంటే చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. మీతో పాటుగా నేను కూడా ఇదే ఆఫీస్కి సంఘమిత్ర అరుణ విషయంలో కానీ కొంతమంది సంఘమిత్రాల విషయంలో నేను గత గవర్నమెంట్లోనే చాలా సార్లు విజిట్ అయినాను. ఏపీఎం రవి సార్ ఉన్నారు అప్పుడు చాలా సార్లు విజిట్ అయ్యి చాలా గలాటినే నేను ఆ టైంలోనే నేను పరిష్కరించినాను. అట్లా ట్రెస్ట్ లేకుండా గత 24 నెలలు అయింది మన గవర్నమెంట్ వచ్చి. మా కూటమి నాయకులు కానీ లేదు మా కార్యకర్తలు కానీ ఇంకెవరన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నా దృష్టికి నేను చాలా సంఘమిత్రాలకి ఈ మధ్య కూడా నేను కొన్ని పరిష్కరించుకున్నాను. ఏ సభ్యురాలకి ఆప్తి అన్నా కూడా నేను అర్ధరాత్రిలో కానీ పొగల్లో కానీ నేను అటెండ్ అవుతూ నాకు ఇచ్చిన పదవి నేను న్యాయం చేస్తూ సద్వినియోగం చేసుకుంటా ఉన్నాను. ఈ రోజు కూడాను ఇంతమంది సంఘమిత్రాలు కలిసి గ్రేడింగ్ ఇచ్చినారు మన మండలానికి. ఎన్ని గ్రూపులకు మీరు ఎంతెంత లోన్లు తెచ్చినారు, ఏ గ్రేడింగ్ ఇచ్చినారు అనే దాంట్లో ఈ 24 నెలల్లో చాలా కష్టపడి పుంగనూరు మండలానికి పేరు తెచ్చినందుకు మీకు అందరికీ ఇది చాలా మండలాలు చాలా వివోలో బ్లాక్ మార్క్ పడినాయి. గత ప్రభుత్వం చాలా మండలాలు పంచాయతీలో బ్లాక్ మార్క్ అయిపోయినాయి. 24 నెలల ముందు లోన్లు ఏమీ లేదు గ్రూపులకి. ఈ గత సంవత్సరం దినాల్లో చిన్న సార్ కానీ ఏపీఎం సార్ కానీ సంఘమిత్రాలు కానీ కష్టపడి రీపేమెంట్ వాళ్ళ ఇంటి దగ్గర తిరిగి ఒక సభ్యురాల నుంచి 9 మందికి లోన్లు ఇవ్వలేదు అంటే పరిష్కరించి దాన్ని అన్బ్లాక్ చేపించి ప్రతి ఒక్కరికి కూడా లోన్లు పొందే అవకాశం ఇచ్చినారు మన సిబ్బంది పుంగనూరు మండలంలో. అదేవిధంగా శ్రీనిధి కూడా బ్లాక్ అయింది. చాలా కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ఈ 2025-26 మనకి చూసుకుంటే శ్రీనిధి 8.36 లక్షల 90,000 రూపాయలు టర్న్ ఓవర్ చేసినారు. ఈ 25-26 మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఇట్లే కొనసాగించాలని డోక్రా మహిళలు అనుకుంటే ఏమైనా సాధించగలం కదా. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో మనమందరూ కలిసి పనిచేసి న్యాయంగా పదం అన్యాయంగా ఎవరు వద్దు. మనకి న్యాయం అనిపిస్తేనే మనకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేసి ఈ నాయకుడైతే మనకి సరిపోతాడు, ఈ నాయకురాలు అయితే మనకి సరిపోతుందని ఆలోచించి ఓటు వేద్దాం. మన ఓటుని సద్వినియోగం చేసుకుందాం. దుర్వినియోగం చేయొద్దు. పనికిరాని దానికేసి దుర్వినియోగం చేసుకోవద్దు. అట్లని నేను నాకు ఏంటి నేను అడగను. మీకు న్యాయం ఏమనిపిస్తే ఆ గవర్నమెంట్ బాగా పనిచేసింది అనిపిస్తే ఇప్పుడు ఉండే నాయకుల్లో ఎవరు బాగా పనిచేస్తున్నట్టుంటే వాళ్ళకి ఈ ఓటు వేసి మనం లోకల్ బాడీ ఎలక్షన్ లో కలిసి కట్టుగా మహిళలందరూ మీ అందరూ అంతగా